ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సరే మీరు వాళ్ళు చనిపోవడానికి ఆత్మహత్య దిశగా వెళ్ళడానికి వేరే పార్టీలు వాళ్ళు ఎన్నుకున్నాయని మీరు చెప్తున్నారు ఒక పాయింట్. దయాకర్ గారు రెండో పాయింట్, సమ్మెపై ఉక్కుపాదం మోపడం కూడా కారణం అనే విమర్శ మీరు ఎదుర్కొంటున్నారు. ఒకటి అన్నిటికంటే మెయిన్ గా నా దగ్గర మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు ఉన్నాయి. మేనిఫెస్టో ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తాం, 2 PRC బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే PRC పరిధిలోకి అంటే మీరు అధికారంలోకి వచ్చినాక వెంటనే ఎప్పుడు PRC అవుతా అప్పుడు అందులోకి TGRTC కార్మికులను తెస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తాం, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు వెంటనే అనుమతిస్తాం. ఇది మీ మేనిఫెస్టోలో ఉన్న 14వ అంశం నా దగ్గర ఉంది. 14వ అంశంలో ఉన్న మీరు పేర్కొన్న అంశాలు అసలు మా డిమాండ్లే లేవు అని కార్మికులు చెప్తున్నారు. కేవలం మీ మేనిఫెస్టో అమలు చేయాలి అనేదే వాళ్ళ డిమాండ్ అంటున్నారు. మీకు 29 డిమాండ్లతో ఉన్న లిస్ట్ మీ కాడ ఉందా? అదే అవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో భాగంగానే ఉన్నాయంటున్నారు. 32 ఉన్నాయి నా దగ్గర, 32 డిమాండ్ల లిస్ట్ ఉంది. అందుకనే కొందరు తొందరపడకండి. ఇన్నరా, అవి మేనిఫెస్టోల అంశాలు వేరే. మీరు దాన్ని చర్చను తప్పుదో పట్టించకండి. మేనిఫెస్టో అంశాలు కూడా వాళ్ళు అడుగుతున్నారు కదా. మేనిఫెస్టో అంశాల్లో విలీనం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే సమస్య అయింది. మరి కేసీఆర్ కూడా విలీనం అన్నాడు, 9 సంవత్సరాలు దాటింది, ఎందుకు చేయలేదు అనేది ఎప్పుడైనా ఎవడన్నా అడిగిండా? లేకపోతే ఆ రోజు కార్మికులు 36 మంది చచ్చిపోయిండ్రు, 36 మంది చనిపోతే లేదు ఇలా బండి సంజయ్ వచ్చి పోలోమని ఇలా బజార్లో పడి కేంద్ర మంత్రి పనికిరాని బజార్ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నట్టు రెచ్చగొట్టడం, ఆర్టీసీ డిపో కాడికి తీసుకుపోవడం ఏం పిచ్చా ఏమన్నా తలకాయ నొప్పి ఏమన్నా? అవును, అలా అధ్యక్షుడు లేడు, ఏం లేడు, పోయి ఆడ కూర్చొని మళ్ళీ రెచ్చగొట్టి కార్మికులు చచ్చేదానికి చేసి ఏం మీరు పీకుడు ఏమైనా చేస్తున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఏమి ఇస్తున్నది రోడ్ ట్రాన్స్పోర్ట్కు? ఊకే వీళ్ళకి కథలైనవి మొత్తం వీటికి వచ్చి రాజకీయాలు చేసుకోవడానికి. రెచ్చగొట్టే చేసి మక్కెలిగి లోపల పడేయాలి. చస్తుంటే ఒక కాంచి వీళ్ళకి శవయాత్రలా ఆడికి తీసుకుపోయి ఎవరైనా టెంప్టేషన్స్ తీసుకుపోయి డిపో ఆడ తీసుకుపోయి పెడతారా? ఎవరన్నా పెట్టనిస్తారా? హోంశాఖ సహాయ మంత్రి కాదు, బుద్ధుండొద్దా? ఇవే కథలా చేసేయి. ఒకవైపు ఏమో చర్చలు జరుగుతుంటాయి, చర్చలలో సానుకూలంగా వస్తుంటాయి, వీళ్ళేమో రెచ్చగొడుతుంటారు. నాయకులా లేకపోతే కార్మికులను చంపే ఇట్లాంటి రెచ్చగొట్టే ఒక భక్షకులా అనేది ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఎలాంటి డిమాండ్ ఉండే? ఇంత చిన్న డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తున్నారా మీరు? ఇప్పుడు అసలు బీజేపీలో ఈ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ముందు నుంచి కూడా కొట్లాడుతుండ్రు, వాళ్ళు కొంచెం మేము మద్దతు ఉంటామంటారు. సరే, వాళ్ళు వెనక ఉన్నది నాకు తెలుసు. థామస్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు, అశ్వత్థామ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు, లేకపోతే ఇతరత్ర సంఘాల నాయకులు ఏఐటీసీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు, సిఐటి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, స్టాఫ్ అండ్ వర్కర్స్ అంతా దాని రికార్డు ఉన్నది. కానీ 3 రోజులకే ఇంత పెద్ద ఏంది మీకు అర్థం కావట్లేదు? 30 రోజులు చేసిన రోజు లేదు, 40, 52 రోజులు చేసిన లేదు, మాతో మాట్లాడతలేరు సంఘాల నాయకులు. మాకు తెలియని వల్ల దీంట్లోనే పోలోమని ఇప్పుడు నేను మిర్యాలగూడలో ఒక సంఘటన జరిగింది, మళ్ళీ భద్రాచలంలో ఒకటి జరిగింది. అవును, ఉద్యమ కార్యాచరణ ఎప్పుడు కూడా హక్కుల పరిరక్షణ కొరకు, హక్కుల సాధన కొరకు ఉండాలి. కానీ ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి, నేను అంటున్నా ఒక మాట, ఇప్పుడు పెట్రోల్ పోసుకున్నానికి అగ్గిపుల్ల అంటించుకోవాలంటే కూడా పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్, కిరోసిన్ పోసుకుంటే కిరోసిన్, అగ్గిపెట్టే అది తడి ఎట్లా కాలుతున్నారు వీళ్ళు? ఏంది కథ? ఎట్లా అసలు బాగా అంటే అది మీరే తెలుసాలి దయాకర్ గారు, అది మీరే తెలుసాలి. అంటే మీ అనుమానంలో వాస్తవం ఉంటే మీరే తెలుసాలి. అధికారంలో ఉంది మీరే కదా, తేల్చాలి. దాని మీద కమిషన్ ఇట్లా ప్రతిసారి ఇట్లా కాలిపోతుంటే ఎవరు రైట్? దయాకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రభుత్వ హత్యనా? ఇదేం కథ నాకు అర్థం కావట్లేదు. కార్మికులను మనం ఏమైనా ఉంటే, మొన్న నేను ఆర్టిజన్ సమస్య ఉంటే నేను ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి బట్టి గారితో మాట్లాడి వాళ్ళని టెర్మినేట్ చేయడానికి ప్రతిపాదనలు తయారైనాయి. అది వాళ్ళు మన కార్మికులు ఉద్యమంలో వాళ్ళు ఎంత సీరియస్ గా పనిచేసారో శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియదా? మాకు తెలియదా? మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళం కదా కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు